గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార జోరు కూడా పెరుగుతుంది. ప్రధాన పార్టీలోని రాష్ట్ర స్థాయి నేతలంతా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. అభ్యర్థుల తరపున ప్రచారాల్లో పాల్గొంటూ రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ తెలంగాణకు జాతీయ నేతలు రానున్నారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇవాళ తెలంగాణకు రానున్న అమిత్ షా కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్లలో పర్యటిస్తారు. 3 చోట్ల జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా నుంచి బయలుదేరనున్న అమిత్ షా కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ కు వెళ్తారు. అక్కడి ఎస్పీఎం గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి నిజామాబాద్ వెళ్తారు. నిజామాబాద్ లోని గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు చేరుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా ఇవాళ తెలంగాణకు రానున్నారు. మహారాష్ట్ర నాందేడ్ నుంచి నిర్మల్ రానున్న రాహుల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా గద్వాలకు వెళ్తారు. అక్కడ జనజాతర సభలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్ కు చేరుకుంటారు రాహుల్. అనంతరం పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నట్లుగా గాంధీభవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక రాహుల్ పాల్గొనే 2 జనజాతర సభల్లో సీఎం రేవంత్ కూడా పాల్గొనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా ఇవాళ తెలంగాణకు రానున్నారు. మహారాష్ట్ర నాందేడ్ నుంచి నిర్మల్ రానున్న రాహుల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా గద్వాలకు చేరుకుంటారు. అక్కడ జనజాతర సభలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్ రానున్నారు రాహుల్. అనంతరం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాహుల్ పాల్గొనే 2 జనజాతర సభల్లో రేవంత్ కూడా పాల్గొంటారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఇవాళ తెలంగాణకు రానున్నారు రాహుల్. ఇక రాహుల్ పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చూస్తున్నాం, ఒక రకంగా చెప్పాలంటే జాతీయ నాయకత్వం అంతా తెలంగాణపై దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ఈ రోజు విస్తృత పర్యటనలు చేయనున్నారు. అదేవిధంగా పార్టీ నేతలతో ఒక ముఖ్య సమావేశం కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఈ ముఖ్య సమావేశంలో అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? రానున్నారు రాహుల్ గాంధీ. వారం రోజుల పాటే ప్రచారం మిగిలి ఉండడంతో రాష్ట్రానికి ఏఐసిసి పెద్దలంతా కూడా రానున్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ వస్తారు. మరొక 2-3 రోజుల్లో ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రానికి ప్రచారానికి రానున్నారు. మరొక వైపు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ కు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసిసి ముఖ్య నాయకులైనటువంటి శశి థరూర్ తో పాటు మిగతా ముఖ్య నాయకులంతా రాష్ట్రానికి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొంటారు. ఈ రోజు జరిగే సమావేశంలో ఒకవైపు ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణతో పాటు మహబూబ్ నగర్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి రాహుల్ గాంధీ పోనున్నారు. ముఖ్యంగా ఈ సమావేశం నాందేడ్ నుంచి నిర్మల్ కు 11 గంటలకు రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఏదైతే అలంపూర్ లో ఉన్నటువంటి సమావేశానికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కూడా కోరనున్నారు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి రాజకీయ పరిస్థితులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి
పరిస్థితులన్నింటినీ కూడా జనాలకు వివరించనున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలి, 100 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే ఎట్లాంటి కార్యక్రమాలు కానీ అభివృద్ధి పథకాలు చేస్తామనేది కూడా జనాలకు వివరించనున్నారు. ఇంకొకటి, ఇప్పటికే తెలుగుకు సంబంధించినటువంటి మేనిఫెస్టో ప్రతితో పాటు తెలంగాణకే స్పెషల్ గా ఒక మేనిఫెస్టోను కూడా రూపొందించారు. దాంట్లో 23 అంశాలను కూడా ప్రస్తావిస్తూ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, 10 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉండి అమలు చేయని విభజన అంశాలతో పాటుగా మిగతా వాటన్నిటిని కూడా జనాలకు వివరించే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. సాయంత్రం సమావేశం 4 గంటలకు ముగిసిన తర్వాత ముఖ్య నేతలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఒక హోటల్లో సమావేశం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత గాంధీ భవన్ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. ఇంకొకటి, ఇప్పటికే సునీల్ కనుగోలు టీమ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 3 సర్వే టీంలు ప్రతి ఒక్క అభ్యర్థిపై రోజు అప్డేట్ ఇస్తున్నారు. ఈ సర్వేలకు సంబంధించినటువంటి అప్డేట్ ను కూడా రాహుల్ గాంధీ వివరిస్తారు. ఎవరికి గెలుపు అవకాశాలు కొంత తక్కువగా ఉన్నాయి, అక్కడ ఎట్లాంటి పనులు చేయాలనే అంశాలపై కూడా అభ్యర్థులకు దాంతో పాటుగా టీపీసీసీకి వివరించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంటుంది. వంశీ, థ్యాంక్ యూ ప్రేమ్. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ఆఫ్టర్ 9 పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇక కస్టమర్లను ఆకర్షించడానికి ఇతర రాష్ట్రాల నుండి యువతులను తీసుకొచ్చి పబ్ లో అసభ్యకరమైన డాన్సులను చేయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు యువతులతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్న అర్ధరాత్రి వరకు బార్ పబ్ నిర్వహణపై అభ్యంతరం తెలిపారు. పబ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ఆఫ్టర్ 9 పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లను ఆకర్షించడానికి ఇతర రాష్ట్రాల నుండి యువతులను తీసుకొచ్చి పబ్ లో అసభ్యకరమైన డాన్సులను చేయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు యువతులతో పాటు నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్న అర్ధరాత్రి వరకు బార్ పబ్ నిర్వహించడంపై అభ్యంతరం తెలిపారు. పబ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ఆఫ్టర్ 9 పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ దాడులకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, చూస్తున్నాం టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు పబ్లపై దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కీలకమైన ఆదేశాలు కూడా సీఎం నుంచి వెలువడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా డ్రగ్స్ ను కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే విధంగానే తెలంగాణ పోలీసులు అడుగులు వేస్తున్నారా? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మనిషి అంటే వాస్తవానికి హైదరాబాద్ లో ఈ మనకు అర్ధరాత్రిళ్ళు కూడా బార్లు పబ్బులు నడపడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ముఖ్యంగా డ్రగ్స్ కల్చర్ ఎంత కూడా పెరగడానికి ఇవన్నీ దోహదపడుతున్నట్టు కూడా గతం నుంచి ఎన్నో నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించినప్పుడు ఏదైతే ఆఫ్టర్ 9 పబ్ రాత్రంతా కూడా దీన్ని కంటిన్యూ చేశారు. వేరే రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి అసభ్యకరమైన డ్యాన్సులతో మొత్తం ఆ పబ్లో నిబంధనలకు విరుద్ధంగా మామూలుగా సాధారణంగా అయితే 12ంటికి క్లోజ్ చేయాలి, కానీ తెల్లవారుజాము వరకు కూడా ఈ పబ్ను కంటిన్యూ చేస్తున్నట్టుగా పోలీసులు సమాచారం అందింది. వెంటనే పోలీసులు రైడ్ చేయడంతో మొత్తం విషయం బయటపడింది. దాదాపు 100 మందికి పైగా ఆ రాత్రి వరకు కూడా కంటిన్యూ అవుతున్నారు. మరి ఈ పార్టీలో ఏమైనా డ్రగ్స్ వాడారా ఏంది అనే విషయంలో ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే 40 మంది యువతులను మాత్రం ప్రస్తుతం రెస్క్యూ హోమ్ కి తరలించారు. మిగతా కేసు నమోదు చేసుకుని అటు బార్ కు సంబంధించిన పబ్కు సంబంధించిన యజమానిపై
కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని రోజులుగా అయితే పబ్లపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు నగర పోలీసులు. ఎక్కడ డ్రగ్స్ లేకుండా డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతోనే ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్నట్టుగా చెప్తున్న క్రమంలో దానికి సంబంధించి సీరియస్ గానే ఫోకస్ పెట్టారు. వీకెండ్స్ పై, ముఖ్యంగా వీకెండ్స్ పార్టీపై చాలా సీరియస్ గా దృష్టి సారించిన క్రమంలోనే ఈ దాడులు జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇంత జరుగుతున్నా కూడా అక్కడ ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఉన్నాయా, ఏం జరిగింది అనే కోణంలో మాత్రం ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. వంశీ. థ్యాంక్ యూ రమణ. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రిజర్వేషన్లు ఎత్తివేస్తామని ఎవరన్నా అంటే చెప్పుతో కొట్టాలంటూ కిషన్ రెడ్డి, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ రాజ్యాంగంలోని ప్రియంబల్ మారుస్తామంటూ ఇంటర్వ్యూ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను రద్దు చేస్తారు. అందుకే 400 సీట్లు అడిగితే వాళ్ళు అడుగుతున్నారని. నిన్న మన కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్నాడు రాజ్యాంగం మారుస్తామని ఎవడన్నంటే వాడిని చెప్పుతో కొట్టాలని. నేను ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అనే వ్యక్తి మీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన వెంబడే రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లోనే మార్పులు చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామని నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈనాడు పేపర్లో ప్రముఖంగా తాటికాయంత అక్షరాలతో వచ్చింది. ఇన్నాళ్ళు నేను చెప్పింది, నేను చేసిన ఆరోపణలు మీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ స్పష్టంగా అధికారికంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని అరగుండును గుండు నేను అడుగుతున్నా. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజు మాత్రమే ప్రజలను కలిశారని విమర్శించారు. మంత్రులు కూడా 2 రోజులు మాత్రమే ప్రజలకు అవకాశం ఇచ్చారని అన్నారు. ప్రజాపాలనలో 3,50,000 దరఖాస్తులు వచ్చాయన్న హరీష్ రావు అందులో ఎన్ని పరిష్కరించారని ప్రశ్నించారు. మీరు 6 గ్యారంటీల విషయంలో ఆ రోజు కాళ్ళల్లో మొక్కి, చేతులల్లో మొక్కి, ప్రజల్ని నమ్మించి ఇలా బాండ్ పేపర్ల మీద రాసిస్తేనే ప్రజలు నమ్ముతారని చెప్పి మీరు నమ్మించి మోసం చేసింది కనుక డెఫినెట్ గా మీకు తగిన గుణపాఠం ఇలా ప్రజలు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఏమన్నారు ఆ రోజు? మాటలు కోటలు దాటుతున్నాయి, చేతల్లో గడప దాటని పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఆ రోజు ఏమన్నా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు బద్దలు కొడుతున్నామో అన్నారు. అది పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని గెలుస్తాడు, మాది ప్రజాపాలన అన్నారు. ఏం జరిగింది? మొదటి రోజే కలిసిండు రేవంత్ రెడ్డి. ఒక్కరోజు మొదటి రోజు మాత్రమే ప్రజల్ని కలిసిండు. మళ్ళా ప్రజల్ని కలిస్తే ఒట్టు. 2వ రోజు మంత్రులు పోయిండ్రు, వాళ్ళొక 2 రోజులు కలిసిండ్రు. ఇక 3వ రోజు తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే మిగిలింది అక్కడ. మరి ఇదైనా ప్రజాపాలన? నువ్వు బద్దలు కొట్టి ఏం చేసినావు? ప్రజలకు దొరకకుండా అయినావు. ప్రజల్ని నువ్వు కలుస్తలేవు. ఈరోజు ఇలా 3,50,000 దరఖాస్తులు వచ్చినాయి ప్రజాపాలనలో. ఒక్క దరఖాస్తు అయినా పరిష్కారం అయిందా? ఆ కాగితాలన్నీ ఎక్కడ పోయినాయి? ప్రజలు ఎంతో దూరంతో ఆశతో ముఖ్యమంత్రి కలుస్తాడని వస్తే నువ్వు కలవకపోతివి, నీ మంత్రులు కలవకపోయే. పెట్టిన దరఖాస్తులకు ఈ రోజు వరకు స్పందన లేదు, దాని యొక్క ఫలితం లేదు. 3,50,000 దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చినట్టు సమాచారం. దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఎంతమందికి మేలు చేసిండ్రు, ఆ 3,50,000 దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారమైనవో చెప్పగలుగుతారా? అంటే మీ ప్రజాపాలన అట్టర్ ఫ్లాప్. కేవలం ఎన్నికల ముందు మాటలకు పనికొచ్చింది తప్ప అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన అంతా ఒక ఫార్స్ గా మారిపోయింది. ప్రజల్ని కలవడం అనేటువంటిది లేదు అనేది ఇవాళ అర్థమైపోయింది. తెలంగాణలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగుతుందా? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు పోటీ ఇస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైన బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు పెను సవాల్గా మారాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మినహా మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ కు అసెంబ్లీ సీట్ల సంఖ్య తక్కువగా ఉంది. అంతేకాకుండా ఆయా స్థానాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీ గూటికి చేరిపోయారు. దీంతో తమ పట్టు కోల్పోకుండా చూడాలని ఆ పార్టీ నేతలు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.
సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6ంటిని బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను రంగంలోకి దించింది. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్, పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడంతో ఇక్కడ త్రిముఖ పోరు జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 1,80,000 ఆధిక్యాన్ని సాధించిన బీఆర్ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ లు సవాల్గా నిలిచాయి. చేవెళ్ల పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 4 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటాపోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు స్వల్ప ఆధిక్యం లభించింది. ఆదిలాబాద్ ఎంపీ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ కంటే బీఆర్ఎస్ కు 17,000 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిర్పూర్, మాధోల్, నిర్మల్లో పలువురు బీఆర్ఎస్ ను వీడారు. దీంతో అక్కడ బీఆర్ఎస్ విజయం సాధించేందుకు ఇప్పుడు సర్వశక్తులు ఒడ్డుతోంది. కరీంనగర్ లోక్సభ స్థానంలో ట్రయాంగిల్ ఫైట్ జరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్థానంలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కంటే ఓట్లు అధికంగా సాధించిన బీఆర్ఎస్ ఉద్యమగడ్డలో మళ్లీ గులాబీ జెండా ఎగరేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నిజామాబాద్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ కు 3 ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్, బీజేపీలకు 2 ఉన్నారు. అయితే పలువురు జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు పార్టీని వీడిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యాన్ని నిలుపుకోవడం బీఆర్ఎస్ కు సవాల్తో కూడుకున్న పని. శాసనసభ ఎన్నికల్లో మల్కజ్గిరి స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది. అన్ని చోట్ల భారీ ఆధిక్యాలు సాధించింది. సిట్టింగ్ ఎంపీగా సీఎం రేవంత్ ఉండటం, బీజేపీ తరపున ఈటెల దూకుడుగా ప్రచారం చేస్తుండటం బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యం మల్కాజ్గిరి పార్టీకి 3 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఇక మెదక్ సీట్ను ఖచ్చితంగా గెలుస్తామనే విశ్వాసం బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ త్రిముఖ పోటీ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీలు కూడా గట్టిగా పోటీ ఇవ్వడానికి చూస్తున్నాయి. బీఆర్ఎస్ కు అత్యధిక మెజార్టీ వచ్చిన హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ కూడా ఈ స్థానం పరిధిలోనే ఉంది. హరీష్ రావు ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బారాసా తప్పక గెలిచే స్థానాల్లో ఇది ఒకటని భావించినా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ట్రయాంగిల్ ఫైట్ గా ఈ స్థానం కూడా మారుతోంది. ప్రస్తుతం దాదాపు అన్ని చోట్ల ట్రయాంగిల్ ఫైట్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దీటుగా ఈ ఎన్నికల్లో నిలబడేందుకు బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న పార్టీ ఇటీవలి కాలంలో పుంజుకుంది. కేసీఆర్ కరువు ప్రాంతాల పర్యటనలు, లోక్సభ ఎన్నికల ప్రచారం చేపట్టడంతో శ్రేణుల్లో జోష్ వస్తున్నట్లు బీఆర్ఎస్ భావిస్తోంది. సాగు, విద్యుత్ అంశాలపై దృష్టి కేంద్రీకరించి కేసీఆర్ మాట్లాడుతూ ఆయా ఎంపీ స్థానాల పరిధిలో పార్టీ యంత్రాంగంలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ రావులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సభలు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు. మోడీ ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ కొడతారని మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు అన్నారు. చౌటప్పల్ బీజేవైఎం నేతలతో సమావేశం నిర్వహించారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూరా నర్సయ్యగౌడ్ గెలుపు ఖాయమని మురళీధర్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలను మురళీధర్ రావు ఖండించారు. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు మళ్ళీ గెలిచి తీరుతారు. మీ అందరూ కూడా తెలుసు, ఒకసారి కాంగ్రెస్ వాళ్ళను, ఈ యొక్క టిఆర్ఎస్ లను ప్రధానమంత్రి ఎవరయ్యా అని అడిగారు. వాళ్ళ దగ్గర ప్రధానమంత్రి లేడు. ఎందుకంటే ప్రధానమంత్రి పేరు చెప్తే కొట్లాడైతే అయ్యా వీళ్ళు కనుక ఓటేస్తే ప్రధానమంత్రులు ఒక్కడు కాదు, 2 కాదు, 3 కాదు, మళ్ళా ఛాన్స్ వస్తుందో రాదో అని ప్రతి ఒక్కరు బ్యాటింగ్ చేస్తాడు. మన భారతదేశంలో 5 ప్రధానమంత్రుల బ్యాటింగ్ చూడాలనుకుంటే వాళ్ళు ఒక్కడే స్థిరమైనటువంటి ప్రభుత్వం, బలమైన ప్రభుత్వం, నిర్ణయం చేసే ప్రభుత్వం కావాలంటే నరేంద్ర మోదీ. అయితే నరేంద్ర మోదీ గారిని గెలిపించాలంటే ఏం చేయాలి? నరేంద్ర మోదీ గారిని గెలిపించాలంటే మనం ఇంతకుముందు చెప్పి మన నర్సయ్య గౌడ్ గారి ఈ ముఖ్యమంత్రి మధ్యన తిరుగుతున్న కర్మేదో తెలుస్తుంది తెలంగాణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం